మోహన్ గారు, మరి సీఏ మరియు సీఎంఏ కోర్సెస్లో ఉన్న స్టేజెస్ ఏంటి? సిలబస్లో ఈ మధ్య చేంజెస్ వచ్చాయని విన్నాము, వాటి గురించి వివరిస్తారా? సీఏ అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్, సీఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్స్ మేడం. సీఏ పాస్ అయిన వాళ్ళు చార్టర్డ్ అకౌంటెంట్ అంటారు, సీఎంఏ పాస్ అయిన వాళ్ళు కాస్ట్ అకౌంటెంట్ అంటారు. అసలు ఈ పరీక్షలు నిర్వహించేది ఎవరు? సీఏ ఎగ్జామ్స్ వచ్చేసరికి దేశవ్యాప్తంగా ఈ పరీక్షలు నిర్వహించేది ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ICAI వారు మేడం. 1949లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయినటువంటి ఒక స్టాచ్యుటరీ బాడీ మేడం. అండ్ సీఎంఏ ఎగ్జామ్స్ నిర్వహించేది ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. 1959లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయినటువంటి ఒక బాడీ. అండ్ ఈ కోర్సుల గురించి చెప్పడానికి నాకున్న అర్హత ఏంటి? నేను 2002లో సీఏ పాస్ అయ్యాను మేడం. అంటే ఈ కోర్స్ పాస్ అయ్యి 23 ఇయర్స్ అయింది. ఈ కోర్స్ చదివి నేను 4 ఇయర్స్ చదివాను, అంటే 27 ఇయర్స్. 23 + 4 ఎంత? 27 ఇయర్స్. ఈ కోర్సుతో నాకున్న అనుబంధం చూసే పిల్లల కంటే, అంటే వాళ్ళ ఏజ్ కంటే ఈ కోర్సుతో నాకున్న ఎక్స్పీరియన్స్ ఎక్కువ. అండ్ ఈ కోర్సుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, దేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి కామర్స్లో అతి కొద్ది కోర్సుల్లో ప్రముఖంగా చెప్పుకునేది సీఏ, సీఎంఏ కోర్సులు మేడం. అందుకనే మనం ఈ కోర్సుల గురించి మాట్లాడుతున్నాం. అండ్ సీఏ, సీఎంఏ ఈ రెండు కోర్సులు రెండు చేయాలని రూల్ ఏం లేదు మేడం. కొంతమంది స్టూడెంట్స్ సీఏ చేస్తారు, సీఎంఏ కూడా చేస్తారు. కొంతమంది స్టూడెంట్స్ సీఏ చార్టర్డ్ అకౌంటెన్సీ చేస్తారు, కొంతమంది స్టూడెంట్స్ ఓన్లీ సీఎంఏ చేస్తారు. అండ్ ఈ కోర్సులో కామన్గా ఉండే స్టేజెస్ ఏంటి? 3 స్టేజెస్ మేడం. సీఏ కానీ సీఎంఏ కానీ ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ 3 స్టేజెస్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ సీఏలో ఇంటర్లో కానీ, సీఎంఏ ఇంటర్లో కానీ, సీఏ ఫైనల్లో కానీ, సీఎంఏ ఫైనల్లో కానీ 8 పేపర్స్ ఉంటాయి మేడం. వెసులుబాటు ఏంటో చెప్తాను. ఇప్పుడు సపోజ్ బీటెక్లో 7 పేపర్స్ ఉన్నాయి ఇయర్లీ. 7 పేపర్స్ ఎట్ ఏ టైం రాసుకోవడం మేడం. కానీ ఇక్కడ అలా కాదు. సీఏ ఇంటర్లో 8 పేపర్స్, సీఎంఏ ఇంటర్లో 8 పేపర్స్, సీఏ ఫైనల్లో 8 పేపర్స్, సీఎంఏ ఫైనల్లో 8 పేపర్స్. ఈ 8 పేపర్స్లో 4+4 కాంబినేషన్ రాసుకోవచ్చు మేడం. అంటే గ్రూప్ 1 4, గ్రూప్ 2 4 అట్లా రాసుకోవచ్చు. సో కెపాసిటీ ఉంటే ఎట్ ఏ టైం అన్ని పేపర్లు రాయటం, కెపాసిటీ లేకపోతే గ్రూప్ వైజ్ కూడా రాసుకోవచ్చు. ఇది చాలా పెద్ద వెసులుబాటు. అండ్ చాలా కొద్ది మందికి తెలిసింది ఏంటంటే మేడం, సీఏ కానీ సీఎంఏ లాంటి కోర్సెస్ చేయడానికి అర్హత డిగ్రీ కాదు, ఇంటర్ కాదు, మరి 10th క్లాసే. 10th పాస్ అయిన వాళ్ళు ఈ కోర్సెస్కి ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ అంటారు, ఈ కోర్సెస్కి ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. ఇక మీరు క్వశ్చన్లో లాస్ట్ పాయింట్ ఏంటంటే, కోర్సులో ఏదో చేంజెస్ వచ్చినాయి అంటే కదా, అదే ఈ కోర్సులో ఉన్న బ్యూటీ మేడం. 2022లో సీఎంఏ సిలబస్ మార్చారు, 2023లో సీఏ సిలబస్ మార్చారు. ఎందుకు మార్చారంటే, అంతర్జాతీయ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి అనుగుణంగా, ఇంటర్నేషనల్ చేంజెస్కి అనుగుణంగా ఈ యొక్క సిలబస్ కూడా మార్చి సీఏ పాస్ అయిన వాళ్ళు, సీఎంఏ పాస్ అయిన వాళ్ళు మన దేశంలోనే కాదు గ్లోబల్ లెవెల్ ఆపర్చునిటీస్ని వీళ్ళు అందుకునే విధంగా తయారు చేయడమే ఉద్దేశం మేడం. మీరు గమనిస్తే ఫిజిక్స్, కెమిస్ట్రీ యూనివర్సల్ సబ్జెక్ట్స్ మేడం, ప్రపంచంలో అన్ని చోట్ల ఉంటుంది. అలానే అకౌంటెన్సీ, కామర్సు, ట్యాక్సేషను, లా ఇవి ప్రపంచంలో యూనివర్సల్ సబ్జెక్ట్స్. వ్యాపారం ఎక్కడ ఉంటుందో ఇవి అక్కడ ఉంటాయి. వ్యాపారం ఎక్కడ ఉంటుందో సీఏ, చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ యొక్క అవసరం అక్కడ ఉంటుంది. ఇవి కూడా అంటే సీఏ, సీఎంఏ లాంటి కోర్సెస్ నేషనల్ లెవెల్ ప్రామినెన్స్ ఉన్న కోర్సెస్ కాదు మేడం, ఇంటర్నేషనల్ లెవెల్ ప్రామినెన్స్ ఉన్నటువంటి కోర్సెస్. అవి ఈ కోర్సెస్ యొక్క ప్రత్యేకత. అండ్ సీఏ కోర్సులో వచ్చినటువంటి 3 ప్రముఖమైన చేంజెస్ చెప్తా. లేటెస్ట్గా 2023 సిలబస్ చేంజ్ చేసిన తర్వాత 3 ప్రముఖమైన చేంజెస్. సీఏ ఇంటర్లో గతంలో 8 పేపర్స్, ఇప్పుడు 6 పేపర్సే మేడం. సీఏ ఫైనల్లో గతంలో 8 పేపర్స్, ఇప్పుడు 6 పేపర్సే. అలానే సీఏ ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్లో గతంలో సంవత్సరానికి 2 ఎగ్జామ్స్ ఉంటాయి, ఇప్పుడు సంవత్సరానికి 3 ఎగ్జామ్స్ పెడుతున్నారు మేడం. అంటే స్టూడెంట్ ఫెయిల్ అయితే జస్ట్ 4 monthsలో మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఈ 1 year వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మన ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ ఎగ్జామ్స్ ఇయర్లీ వన్సే ఉంటాయి. ఇక్కడ అలా కాదు, ప్రతి 4 నెలలకు ఒకసారి ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సీఎంఏ మాత్రం ఇప్పటికి కూడా గతంలోనే ఇయర్లీ 2 times ఎగ్జామ్స్ ఉంటాయి. సీఏ మాత్రం ఇయర్లీ 3 times ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంకో మేజర్ చేంజ్ మేడం, సీఏ ఫైనల్ గతంలో 3 ఏళ్ళు ఉండేది, ఇప్పుడు సీఏ ఫైనల్ 2 సంవత్సరాలకి తగ్గించడం జరిగింది. సో ఇవి ఈ చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సులో రీసెంట్గా వచ్చినటువంటి మార్పులు. అండ్ లాస్ట్ ఇయర్ ప్రముఖంగా అన్ని న్యూస్ ఛానల్స్ ప్రముఖంగా ప్రచారం చేసిన స్టేట్మెంట్ ఒకటి ఉంది మేడం. అప్పటి సీఏ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రెసిడెంట్, వాళ్ళే ICAI, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, వారే ఈ సీఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు మేడం. అప్పటి సీఏ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రెసిడెంట్ రంజిత్ కుమార్ అగర్వాల్ గారు చెప్పింది ఏంటంటే, 2047 కల్లా ఇండియాలో 30 లక్షల మంది సీఏలు కనీసం కావాలి అన్నారు. కానీ ఇప్పటికీ కూడా ఉంది 4 లక్షలే. సో అంటే సుమారుగా 4 to 5 lakhs మధ్యలో ఉన్నారు మేడం. అంటే డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉన్న అతి కొద్ది కోర్సుల్లో సీఏ, సీఎంఏ ప్రముఖంగా నిలుస్తాయి మేడం. అప్పుడే కదా మేడం మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఉండేది.